ఈరోజు అనేక బాధల్లో మీరున్నారు. మీకు కలిగిన సమస్యలు గానీ, లేకపోతే బాధలు గానీ, లెక్కపెడితే ఒక 6 అవ్వచ్చు, లేకపోతే ఒక 7 అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవచ్చు, అంతకంటే తక్కువ ఉండవచ్చు. అయితే ఈ రోజున మీకు ఎన్ని బాధలైతే ఉన్నాయో, ఆ బాధలన్నిట్లో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 6 బాధలున్నా, 7 బాధలున్నా, ఏ కీడు నీకు తగలకుండా దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఈ భయంకరమైన బాధల్లో చాలా తీవ్రమైనది ఏంటి అంటే అప్పుల బాధ, అలాగే అనారోగ్యం అనే బాధ. ఈ 2 బాధలు చాలా భయంకరమైనవి. మీరు అప్పుల బాధ చేత ఉన్నా, లేకపోతే అనారోగ్యం చేత బాధింపబడుతూ ఉన్నా, దేవుడు వీటిలో నుండి నిన్ను విడిపించి నీకు స్వస్థతనిచ్చి ఈ అప్పుల బాధలో నుండి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను చెబుతున్న ఈ అధ్యాయాన్ని మీరు చదివి, ఈ అధ్యాయంలో ఉన్న మాటలన్నింటినీ ప్రతిరోజు మీరు ధ్యానం చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీకు కలిగిన 6 లేకపోతే 7, అంతకంటే ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు కలిగిన ప్రతి బాధలో నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 6వ అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయం కాదు, యోబు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 18 నుండి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని మాటలు వింటూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. దానికంటే ముందుగా దయచేసి ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. యేసయ్య నన్ను విడిపిస్తాడు అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, దయచేసి హై పాయింట్స్ కూడా ఇవ్వాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో బైబిల్ గ్రంథంలో రాయబడిన యోబు గ్రంథం 5వ అధ్యాయం 18 నుండి మనము 27వ వచనం వరకు ధ్యానం చేసుకున్నట్లయితే ఇందులో రాయబడిన ప్రతి మాట, ప్రతి వాగ్దానము మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీకు కలిగిన బాధలన్నిటిలో నుండి, మీకున్న ఇబ్బందులన్నిటిలో నుండి దేవుడు బయటకు తీసుకొస్తాను అని హామీ ఇచ్చాడు. కాబట్టి ఇది దేవుడిచ్చిన మేనిఫెస్టో, అనగా నీతిమంతులకి, నీతిని కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని చూపించి యేసు ప్రభు వారిని నువ్వు అడిగినట్లయితే తప్పకుండా ఈ వాగ్దానాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇందులో రాయబడిన ప్రకారముగా దేవునికి సహాయం చేస్తాడు. నేను ఒకసారి చదువుతాను, చూడండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఎందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీ వాటిని నిర్లక్ష్యం చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానం విస్తారమగుననియు, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. చూడండి, దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, ఈ రోజున మీరు గాయపరచబడి ఉండవచ్చు. అంటే మీ హృదయము, మీ మనస్సు గాయపరచబడి, గాయము చేయబడిన నీవు చాలా మనోవేదనకు గురై మానసికంగా క్షోభను అనుభవిస్తూ వేధింపబడుతున్నావేమో. దేవుడు ఒకవేళ నన్ను గాయపరిచాడు, ఎందుకు దేవుడు నన్ను గాయపరిచాడు? ఇదిగో నేను ఎంతో ప్రేమించిన నా భార్యను నాకు దూరం చేశాడు, లేకపోతే నా భర్తను నాకు దూరం చేశాడు, నా కుమారుడు నా కుమార్తెను నాకు దూరం చేశాడు, నా డబ్బులు పోయేలాగా చేశాడు, నాకు ఉద్యోగం పోయేలాగా దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు? ఎందుకు దేవుడు నన్ను కొడుతున్నాడు? ఎందుకు దేవుడు నాకు ఏ సహాయము చేయట్లేదు? ఎందుకు దేవుడు నన్ను మర్చిపోయాడు? ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుడు జవాబు ఇవ్వకపోగా దేవుడు ఎందుకు నన్ను గాయపరుస్తున్నాడని నువ్వు బాధపడుతున్నావేమో. జ్ఞాపకం చేసుకో, దేవుడు గాయం చేస్తాడు. ఒక చిన్న బిడ్డ సరిగ్గా లేకపోతే తండ్రి తల్లి దండించి శిక్షించినట్లుగా దేవుడు ఒకవేళ నిన్ను శిక్షిస్తున్నాడేమో. కాబట్టి ఆయన శిక్షను తృణీకరించొద్దు. ఆయన గాయపరచడమే కాదు, ఆయన గాయాన్ని కడతాడు, ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. నీ హృదయంలో నీ మనసులో ఉన్న గాయాలు,
అలాగే నీ జీవితంలో ఉన్న గాయాలన్నిటినీ దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఈ రోజున 6 బాధలు, ఆ 7 బాధలు ఏంటి అనేది మనం చూద్దాం. అప్పుల బాధ అయి ఉండవచ్చు, అనారోగ్యంతో కూడిన బాధ అయి ఉండవచ్చు, లేకపోతే నీ భర్త చేత లేకపోతే నీ భార్య చేత బాధింపబడుతున్నావేమో, లేకపోతే అప్పుల వారి వలన బాధింపబడుతున్నావేమో, సంతానం లేక బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, అలాగనే ఇంకా ఎదుగుదల లేదని బాధపడుతున్నావేమో, పాపంలో పడిపోయానని బాధపడుతున్నావేమో. ఏ రకంగానైనా నీకు కలిగిన బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. అలాగనే ఒకవేళ అన్ని బాధలు నీకు ఉన్నా కానీ కీడు అనేది నీ దగ్గరికి రాకుండా దేవుడు నిన్ను తగలకుండా, ఏ కీడు నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఆ అనారోగ్యం నిన్ను ఏమీ చేయలేదు, అలాగనే ఆ వివాదాలు నిన్ను ఏమీ చేయలేవు. ఆ ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు నీ మీద చేసే దాడి, వాళ్ళు నిన్ను ఏదో చేయాలనుకుంటున్నారు కదా, అది వాళ్ళ వల్ల కాదు, అది ఏమీ కాదు. అయితే 6 బాధలు 7 బాధలు ఏంటి అనేది మనం చూద్దాం. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. చూడండి, క్షామము అనగా కరువు. ఈ రోజున ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే కనీసం తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితిలో మీరున్నారు. అప్పులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో మీరున్నారు. ఫీజులు కూడా, ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో మీరున్నారు. అయితే దేవుడు ఆ క్షామకాలమున వచ్చే ఆ మరణము, ఆ వేదన, ఆ బాధ నుండి నిన్ను తప్పిస్తాడు. అలాగనే యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. రెండవదిగా చూస్తే, యుద్ధం అనగా నీ జీవితంలో అనేక పోరాటాలు జరుగుతున్నాయి. అయితే ఎన్ని పోరాటాలు జరిగినా ఆ పోరాటాల్లో శత్రువు ఎంత బలాన్ని ఉపయోగించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను తప్పిస్తాడు. అలాగే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఈ రోజున అనేక మంది నోటి మాటల చేత నిన్ను నిందించి, దూషించి, అవమానపరిచి నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ఇలాగా చేయడం వలన నువ్వు చాలా బాధపడుతున్నావు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అనేకులు నోటి మాటల చేత నీకు నొప్పి కలుగు చేస్తున్నారు. అయితే దేవుడు ఆ నోటి మాటల చేత, 3వ బాధ, నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు అసలు తగలకుండా దేవుడు నిన్ను చాటు చేయబోతున్నాడు. 4వదిగా, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. చూడండి, శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు ప్రళయం వచ్చినట్లుగా, జల ప్రళయం వచ్చినట్లుగా నీ మీదకు వచ్చినా నీవు దానికి భయపడవు. భయపడమాకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అలాగనే అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. అడవి మృగములు, పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. అడవి మృగములో అనగా నా ప్రియ దేవుని బిడ్డ, అడవిలో ఉండే మృగాలు చాలా దారుణంగా ఉంటాయి. అవి చాలా భయంకరముగా దాడి చేస్తాయి. అవి కనికరం లేకుండా ఉంటాయి. అయితే అడవి మృగములు లాంటి ప్రజల మధ్యన నువ్వు ఉన్నావు. ఒకవేళ నీ భర్తే అడవి మృగముగా నీతో ప్రవర్తిస్తున్నాడేమో, నీ భార్యే, లేకపోతే నీ స్నేహితులే, నీ బంధువులే, అప్పుల వాళ్ళే అడవి మృగాల్లాగా నీతో ప్రవర్తించి నిన్ను నాశనం చేయాలనుకుంటున్నారేమో. దేవుడు అడవి మృగములు లాంటి మనుషులను నీతో సమ్మతిగా ఉండేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఎందుకనగా వాళ్ళతో దేవుడు నీకు సమాధానం కలుగు చేయబోతూ ఉన్నాడు. వాళ్ళు నీతో చక్కగా ఉంటారు, మీరు కలుస్తారు. వాళ్ళ వలన ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. చూడండి, క్షామము, యుద్ధము, నోటి మాటల చేత కలిగే నొప్పి 3. అలాగే 4వది అడవి మృగములు. అలాగనే చూడండి, ప్రళయమును, క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. చూడండి, ఒకవేళ ప్రళయము వచ్చినా, క్షామము వచ్చినా నీవు వాటిని నిర్లక్ష్యం చేస్తావు అనమాట. అంటే నెగ్లెక్ట్ చేస్తావు. వాటి వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చూడండి, నిజంగానే నీ జీవితంలోకి ఎలాంటి ప్రళయం వచ్చినా, ఎలాంటి సమస్యలు ప్రళయంలాగా నీ జీవితంలోకి వచ్చినా, ఎలాంటి కరువు అనగా ఫైనాన్షియల్గా ఎంత దిగజారిపోయినా కానీ నీవు నిర్లక్ష్యం చేస్తావు. అంటే నెగ్లెక్ట్గా ఉండాలి. అంటే భయపడవద్దు. ఎందుకనగా అడవి మృగములు లాంటి మనుషులు నీతో పోరాడినా కానీ నువ్వు ఏమాత్రం భయపడవు. భయపడకుండా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. చూడండి, 5వది ఏంటి అంటే, దేవుడు నీవు నివాసం చేస్తున్న ఇంటిని దేవుడు క్షేమం కలుగు చేస్తాడు. సో నీ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఈ రోజున నీ జీవితంలో అనేకమైన వాటిని పోగొట్టుకున్నావు.
మనుషులను పోగొట్టుకున్నావు, బంగారం పోగొట్టుకున్నావు, పొలం పోగొట్టుకున్నావు, అలాగే ఫ్లాట్స్ పోగొట్టుకున్నావు, ఇల్లు పోగొట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు, అలాగనే చాలామంది ప్రియులతో మంచి సహవాసాలను పోగొట్టుకున్నావు. అయితే నువ్వు వేటిని పోగొట్టుకున్నావో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఒక రోజున నీవు లెక్క చూసినప్పుడు ఏది పోకుండా అన్నీ నీ దగ్గర ఉండేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీది అన్నది నీ యొద్ద నుండి ఒకవేళ దూరం అయిపోయి ఉండవచ్చు, గోల్డ్ అయి ఉండవచ్చు, జాబ్ అయి ఉండవచ్చు, లేకపోతే సర్టిఫికేట్స్ అయి ఉండవచ్చు, లేకపోతే కీర్తి ప్రతిష్ట పోయి ఉండవచ్చు, పరువు పోయి ఉండవచ్చు. ఏది నువ్వు పోగొట్టుకున్నా, నీ బిడ్డలను నువ్వు పోగొట్టుకున్నా, నీ భర్తను నువ్వు పోగొట్టుకున్నా, ఏది నీకు దూరమైనా ఒక రోజున నువ్వు లెక్క చూసినప్పుడు అవన్నీ కూడా నీ దగ్గర ఉన్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అలాగే మరియు నీ సంతానం విస్తారమగునని, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియను. దేవుడు నీ సంతానాన్ని విస్తారముగా చేయబోతున్నాడు. నీ కుటుంబీకులు అనగా నీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురని నీకు తెలియను. నువ్వు తెలుసుకో. ఏంటి అనగా, మీ ఫ్యామిలీ ఈ రోజున పచ్చికలా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే చాలా భయంకరంగా ఉన్నారు. మీ అమ్మాయి జీవితం బాగాలేదు, మీ అబ్బాయి జీవితం బాగాలేదు, నీ భర్త జీవితం బాగాలేదు, నీ భార్య జీవితం బాగాలేదు, అత్త కోడలు గొడవలు, అల్లర్లు, అన్నతమ్ముల మధ్య శాంతి సమాధానం లేదు. ఫ్యామిలీ అనే దానికి మీనింగ్ లేకుండా నీ కుటుంబం ఉంది. అయితే దేవుడు నీ కుటుంబాన్ని భూమి మీద పచ్చిక వలె విస్తరింప చేయబోతున్నాడు. అందరూ ఐక్యత కలిగి ఉండబోతున్నారు. అలాంటి కార్యం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. నీ కూతుర్ని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు. నీ కొడుకుని దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు. నీ భర్తను దేవుడు ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నాడు. అలాగే విడిపోయిన నీ ఫ్యామిలీ కలపబడబోతా ఉన్నది. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడివై నీవు సమాధికి చేరుతూ. చూడండి, ధాన్యపు పనులు గనక వాటి టైం అయిపోయిన తర్వాత ఇంటికి చేరినట్లుగా నీ సమయం అయిపోయిన తర్వాత, అనగా దీర్ఘాయుషు, అనగా 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను పరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో ఈ అనారోగ్యం వల్ల నేను చచ్చిపోతానేమో, అయ్యో ఈ అప్పుల వల్ల నేను చచ్చిపోతానేమో, అయ్యో ఈ హార్ట్ అటాక్ వల్ల నేను చచ్చిపోతానేమో, క్యాన్సర్ వల్ల నేను చచ్చిపోతానేమో, ఎయిడ్స్ వల్ల నేను చచ్చిపోతానేమో, లేకపోతే ఇదిగో ఏదైనా ప్రమాదం జరిగి నేను చచ్చిపోతానేమో, ఎవరైనా నన్ను చంపుతారేమో, లేకపోతే నీకు నువ్వే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావేమో. ఏ విధంగానైనా మరణం అనేది నీ వద్దకు రాదు. ఆ మరణ భయం అనేది నీ హృదయంలోని తొలగించుకో. ఎందుకనగా పూర్ణ వయసు గలవాడవై నువ్వు సమాధికి చేరదు. అనగా నీవు ఈ భూమి మీద ఒక మంచి బ్రతికి పూర్ణ వయస్సు, అనగా నీ కళ్ళు నీ చెవులు కూడా వినబడనంతగా అంత వయసు జీవించి ఈ భూమి మీద ఉండి ఆ తర్వాత సమాధికి చేరి పరలోక రాజ్యానికి చేరుకుంటావు. కాబట్టి భయపడమాకు. ఈ రోజున ఎన్ని గాయాలైనా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా భయపడమాకు. నేను ఒక 5 బాధలు మాత్రమే చెప్పగలిగాను. ఇంకా చెప్పుకోలేని 6 బాధలు నీకు ఉండవచ్చు, 7 బాధలు నీకు ఉండవచ్చు. కామెంట్లో మీ బాధలు ఏంటో చెప్పండి. అలాగనే ఎన్ని బాధలు ఉన్నా కానీ, విస్తారమైన బాధలు ఉన్న దేవుడు ఏ కీడు నీకు రాకుండా అన్ని బాధల్లో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ముఖ్యంగా అప్పుల బాధలో నుండి, అనారోగ్యం ఆ బాధ నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. నీ కృపలో భద్రపరచండి. 6 లేకపోతే 7 ఎన్ని బాధలున్నా నీ బిడ్డను మీరు విడిపించి స్వస్థపరిచి ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్య నన్ను విడిపిస్తాడని హై పాయింట్స్ ఇవ్వండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. నా నెంబర్ ఉంటుంది. అలాగనే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, చూడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.